రైట్ అప్డేట్స్ చూస్తే పల్నాడు జిల్లాలోని నార్నపాడు దమ్ములపాడులోని 4 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చేసింది ధర్మాసనం. నార్నపాడులో 236, 237తో పాటు దమ్ములపాడులో 253, 254 పోలింగ్ బూత్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తుంది అనేది అంబటి ఆరోపణ. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై ఎలక్షన్ ట్రిబ్యునల్కు వెళ్లాలని ఈసీ లాయర్ వాదించారు. ఇక అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత అంబటి పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. రైట్ కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. రిజినా, ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. ప్రధానంగా రీపోలింగ్ కి సంబంధించినటువంటి బూత్లు ఉన్నాయి. ఆ పోలింగ్ బూత్స్ లో టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టుని అంబటి రాంబాబు ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల సంఘం కూడా రీపోలింగ్ కి సంబంధించినటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా ప్రకటన చేసింది. ఇదే సందర్భంలో రీపోలింగ్ కి సంబంధించి ఈవీఎంల అంశం, రిగ్గింగ్ కి సంబంధించినటువంటి అంశంలో సీసీ కెమెరాల నిఘా ఉంది, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. అదేవిధంగా ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలకు సంబంధించినంత వరకు కూడా చిప్పుని పూర్తిగా భద్రంగా ఉంచాం కాబట్టి అందులో ఎటువంటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇందులో రీపోలింగ్ అనవసరం అన్నటువంటి అభిప్రాయాన్ని ఈసీ వ్యక్తం చేసింది. దీంతో న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని చర్చించినటువంటి అనంతరం ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ ని దాఖలు చేసినటువంటి రాంబాబు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు లాయర్ తరఫున. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా కంట్రోల్ చేసేటువంటి విధంగా రీపోలింగ్ సంబంధించినటువంటి అంశంలో ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే హరీష్, ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసిన అనంతరం మరి నెక్స్ట్ అంబటి ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? మరి అయితే ఇప్పటికే రీపోలింగ్ కి అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా ఏపీ సీఈఓ కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినంత వరకు పోలింగ్ జరిగినటువంటి తీరు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా, రికార్డింగ్, వీడియో రికార్డింగ్ వంటి అంశాలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఏ అనుమానం వచ్చినా కానీ చూసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం రీపోలింగ్ అంటే పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి. ఏదైతే ఘటన జరిగిందో ఈవీఎంలు ధ్వంసంగా చూస్తున్నారో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినందుకు కూడా కీలకమైనటువంటి చిప్ ఏదైతే ఉందో ఆ చిప్ పూర్తిగా సేఫ్ గా ఉంది. సో చిప్ ఏ ఈవీఎం లో వేసినా కానీ దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫుల్ గా మళ్ళీ రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు రీపోలింగ్ కి వెళ్లాల్సినటువంటి అవకాశం లేదు. ఇక ఘర్షణలకి గొడవలకి సంబంధించినటువంటి అంశం అయితే కనుక సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిగా పర్యవేక్షణ చేశాం కాబట్టి అక్కడ అందులో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాబట్టి ఈ విషయంలో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీనిపైన పిటిషన్ వేసినటువంటి న్యాయవాది కూడా పూర్తిగా కోర్టు తరపున వాదనలు వినిపించినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఫైనల్ గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హర్ష వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.